అందరికీ నమస్కారం. వైసీపీ రాజకీయ ప్రస్థానంలో అనేక మంది యువకుల్ని ఎమ్మెల్యేలు తయారు చేశారు, ఎంపీలు చేశారు, అనేక మంది రాజ్యసభ సభ్యులు చేశారు, అనేక మంది పంచాయతీ సర్పంచ్ కూడా సరిపోని వ్యక్తుల్ని ఎమ్మెల్సీలు చేశారు. అనేక రాజకీయ మార్పులు తీసుకొచ్చింది వైసీపీ. అయితే చాలామందికి లాభం జరిగింది. అయితే ఇద్దరు వ్యక్తులు మటుకి వైసీపీలో చేరి నష్టపోయారు. ఎవరా ఇద్దరు వ్యక్తులు అనుకుంటే, ప్రకాశం జిల్లాలో మొదటి వరుసలో ఉన్న వ్యక్తి కరణం బలరాం కృష్ణమూర్తి. ఈ కరణం బలరాం గారు 1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. కాంగ్రెస్తో ప్రస్తావన స్టార్ట్ అయిన వ్యక్తి ఈ కరణం బలరాం. ఆ రోజు నుంచి తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెడితే ఎన్టీఆర్ పార్టీలో చేరి ఎన్టీఆర్తోనూ, తర్వాత చంద్రబాబు నాయుడు గారితోనూ, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుతో ఎన్టీఆర్తో కూడా సత్సంబాలు కలిగి ప్రకాశం జిల్లాలో ఒక తిరుగులేని నేతగా, ప్రకాశం జిల్లా రాజకీయాలని శాసించిన వ్యక్తిగా చక్రం తిప్పిన వ్యక్తి ఈ కరణం బలరాం కృష్ణమూర్తి గారు. ఈయన 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తి. అయితే 2019లో ఈయన తెలుగుదేశం పార్టీ తరపు నుంచి చీరాల్లో గెలిచి కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీ పార్టీలో చేరాడు ఈ కరణం బలరాం కృష్ణమూర్తి. చేరి చీరాల నుంచి వేదికగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు కరణం బలరాం కృష్ణమూర్తి కొడుకు వెంకటేష్. వీళ్ళిద్దరూ అక్కడి నుంచి రాజకీయాలు చేస్తూ వైసీపీ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వైసీపీ ఓటమి తదనంతరం ఎటూ తోచని పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక తెలుగుదేశంలోకి వెళ్దామంటే తలుపులు మూసారు. అక్కడ వైసీపీలో ఉందామంటే పరిస్థితి ఏంటి అగమ్య గోచరంగా ఉంది. పని జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఇస్తారంటే అది కూడా ఇవ్వలేదు. ఈ ఇన్ఛార్జి చీరాలకు ఇచ్చారు. ఇప్పుడు చీరాలకు బేసిక్గా రాజకీయాలు చేయాలా, లేకపోతే అద్దంకి వెళ్ళాలా, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలనేది అర్థం కాని పరిస్థితుల్లో కరణం బలరాం కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆయన ఈ ఏజ్లో కొడుకుని ఎమ్మెల్యే చేద్దామని తెలుగుదేశం తరపు నుంచి ఒకసారి, వైసీపీ నుంచి ఒకసారి నుంచోబెడితే కూడా 2 సార్లు కూడా ఆయన ఓటమి పాలయ్యాడు వెంకటేష్. ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా కలిసి రాలేదు కరణం బలరాం గారికి. అయితే కొడుకన్నా రాజకీయాల్లో షైన్ అయ్యి ఎమ్మెల్యే అయితే ఆయన రిటైర్డ్ అవుదాం అనుకున్నాడు రాజకీయాల్లో. ఇవాళ ఆయన పరిస్థితి పదవి లేకుండా క్వశ్చన్ మార్క్ స్టేజ్లో ఉంది. కొడుకు పరిస్థితి 2 సార్లు ఓడిపోయాడు. ఒకసారి టీడీపీ, ఒకసారి వైసీపీ నుంచి ఓడిపోయాడు. 2 సార్లు ఓడిపోయి ఆయన కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కరణం బలరాం వైసీపీలో చేరి నష్టపోయాడా, లాభపడ్డాడా అనేది అర్థం కాక మదన పడుతున్నట్టుగా, ఆయన కేడర్ గుసగుసలాడుకుంటున్నట్టుగా మనకు అందుతున్న వార్త. ఇకపోతే ఇదే కోవకు చెందాడు ఇంకొక వ్యక్తి, ఎవరు, సిద్ధా రాఘవరావు. ఈయన మొదటి నుంచి కూడా వైశ్య కమ్యూనిటీ చెందిన వ్యక్తి. వ్యాపార కుటుంబం, వ్యాపారం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో 1999లో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి ఈయన. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఎమ్మెల్సీ చేశారు సిద్ధా రాఘవరావుని తెలుగుదేశం పార్టీ తరఫున. తర్వాత పరిణామాల్లో 2014లో దర్శి నుంచి ఎమ్మెల్యే పోటీ చేసి విజయం సాధించి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశాడు. ఆ తర్వాత 2019లో ఈయన ఊహించిన పరిస్థితుల్లో ఎంపీగా నుంచి ఓటమి పాలయ్యారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో వ్యాపార సంబంధాలు ఉండటం వల్ల, వ్యాపార లావాదేవీల వల్ల ఆయన అనూహ్యంగా టీడీపీ నుంచి వైసీపీకి మారి ఆయనకు కానీ ఆయన కొడుకు కానీ 2024లో ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కొడుక్కి ఇవ్వలేదు ఎమ్మెల్యే టికెట్, తండ్రికి ఇవ్వలేదు. ముందు చూస్తే నుయ్య, వెనక చూస్తే గొయ్య అన్నట్టుగా అటు ఎలక్షన్ ముందు టీడీపీలో వెళ్ళలేని పరిస్థితి. ఎలక్షన్ అయిపోయినాకన్నా వెళ్దామంటే అక్కడ చేర్చుకునే పరిస్థితి లేదు. ఏం చేయాలో అర్థం కాక రాజకీయ భవిష్యత్తు నాది ఎలాగో అయిపోయింది, ఏజ్ అయిపోయింది, నా కొడుకుదన్నా రాజకీయంగా ఏదన్నా పదవి దక్కేదట్టు చేసుకుందామంటే మొన్న వైసీపీలో కొడుక్కి టికెట్ ఇవ్వాలా, తండ్రికి టికెట్ ఇవ్వాలా. వీళ్ళకి టికెట్ విషయం ప్రస్తావన తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవాలా. ఏం చేయాలో అర్థం కానిక తలపట్టు కూర్చున్నాడు ఈ సిద్ధా రాఘవరావు. రాజకీయంగా వైసీపీలో చేరి నష్టపోయామనే భావన ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం. ఇట్లా సిద్ధా రాఘవరావు, అటు చూస్తే కరణం బలరాము ఇద్దరూ వైసీపీలో చేరి తప్పు చేశాము, మనం తొందరపడ్డామనే భావంతో ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం. వేచి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు నాయకుల భవిష్యత్తు ఏ పక్క వెళ్తుందో, ఎటు దారి తీస్తుందో కాలం నిర్ణయించాలని తెలియపరుస్తూ ఉన్నాం.
హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.